వినాయక చవితి అంటేనే మనకు గుర్తొచ్చే ప్రసాదం పాల తాలికలు కదండి. మనం గోధుమ పిండితో పాల తాలికలు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా గోధుమ పిండిని ఇలా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. అది ఒక 1/2 అవర్ పక్కన పెట్టి ఇలా తాలికల్లాగా చేతులతోనే చేసుకోవాలి. తాలికల పైన పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే ఒకటానితో ఒకటి అంటుకోకుండా ఉండడం కోసం. అవి చేసుకున్న టైంలోనే వాటర్ పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం చేసుకున్న పాల తాలికలను అందులో యాడ్ చేసి ఉడికించుకోవాలి. అవి ఉడుకుతున్న టైంలో కొద్దిగా గోధుమ పిండి వేరే గిన్నెలో తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడుకుతున్న పాల తాలికల్లో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అవి చిక్కగా రావడం కోసం. నేను 200 గ్రామ్స్ వరకు పిండిని తీసుకున్నాను కాబట్టి 200 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. కొద్దిగా తక్కువ తీసుకున్నా ఏం కాదు, బాగానే ఉంటుంది. సో మనం ఉడుకుతున్నాయి కదా, దాంట్లో బెల్లాన్ని యాడ్ చేసుకొని ముందుగా మనం అవి ఉడికాయా లేదో చూసుకొని యాడ్ చేసుకోండి. చేతితో ఇలా మెదిపితే తెలుస్తుంది ఉడికాయా లేదా అనేది. డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా నెయ్యిలో వేయించుకొని వాటిని అన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకోవాలి కాబట్టి అలానే పాలు యాడ్ చేస్తే పాలు విరిగిపోతాయి. గ్యాస్ ఆఫ్ చేసుకొని పాలు యాడ్ చేసుకుంటే పాల తాలికల్లో పాలు విరగకుండా మంచిగా వస్తాయి అన్నమాట.